తెలుపుతున్నాను. ఇస్లాం ఉన్నంత కాలం ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, మార్గదర్శకులైన ఆయన తల్లిదండ్రులు మరియు సహచరులపై శాంతి మరియు ఆనందం కలుగుగాక. దీనిని అనుసరించి, ప్రయోజనకరమైన, ఆనందం మరియు అర్థంతో నిండిన సిఫార్సులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి విశ్వాసి దైవిక ఆజ్ఞలను రూపొందించాలి మరియు సత్యాన్ని కలిగి ఉన్న ప్రవక్త సున్నత్ను గుర్తించాలి. ఈ పుస్తకం అర్థం మరియు ప్రాముఖ్యతతో నిండి ఉంది. ఈ పుస్తకం ఆనందంతో నిండి ఉంది. ఇది నరకం యొక్క చెడుల నుండి రక్షిస్తుంది. ఇది స్వర్గానికి దారితీస్తుంది, దాని తరువాత ఇది నరకం యొక్క చెడుల నుండి రక్షిస్తుంది. ఇది స్వర్గానికి దారితీస్తుంది, దాని తరువాత. ఎందుకంటే ఇందులో సిద్ధాంతం మరియు మార్గదర్శకత్వం పరంగా ఉన్నవన్నీ అపరిమితమైనవి. నేను ఈ పుస్తకాన్ని మోక్ష మార్గం వైపు నడిపించబడిన గొప్ప పండితుల పుస్తకాల నుండి తీసుకున్నాను. ఇందులో దేవుని సిఫార్సులు మరియు ప్రవక్త యొక్క అభ్యాసాలు ఉన్నాయి. ఇది దేవుని వైపు తిరిగే వారి కోరికలను నెరవేర్చడానికి వీలు కల్పిస్తుంది. అప్పుడు మీరు దేవుని సిఫార్సులను పాటించాలి. ఓ ముస్లిం సోదరులారా, దేవుడిని ఆరాధించండి మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించండి. ఆయన సిఫార్సులను నేర్చుకుని, శ్రద్ధగా పాటించిన తర్వాత, పరలోక శిక్షను నివారించేవన్నీ చేసిన తర్వాత, ప్రవక్త మరియు ఆయన గౌరవనీయ సహచరుల సిఫార్సులు మరియు అభ్యాసాలను అనుసరించండి. దేవుని నిషేధాల పట్ల జాగ్రత్తగా ఉంటూనే, వాటి పట్ల జాగ్రత్తగా ఉండమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము, సరైన మార్గాన్ని అనుసరించండి. ఓ మిత్రులారా, దేవునికి సమానమైన వారిని వెతకకండి, ఎందుకంటే ఆయనతో సమానమైన వారిని వెతకడం మిమ్మల్ని నరకానికి దారి తీస్తుంది. ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన వ్యక్తిని శిక్షించడానికి తప్ప మీ పొరుగువారిని చంపవద్దు, ఎందుకంటే ఈ చర్య నిషేధించబడింది. మీ స్వంత ఆనందం కోసం స్వార్థం కోసం వ్యభిచారాన్ని సంప్రదించవద్దు. లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం మానుకోండి. ఆడంబరం, చెడు మరియు దుష్టత్వాన్ని పెంపొందించే దేని పట్లనూ జాగ్రత్త వహించండి. అబద్ధాలు, గర్వం, మనకు చెందని వాటిని దుర్వినియోగం చేయడం మరియు ద్రోహం చేసే వారి పట్ల జాగ్రత్త వహించండి. మీ పొరుగువారిని అసూయతో చూడకండి. మీరు బలవంతం చేయబడితే తప్ప వారి మతాన్ని నిర్లక్ష్యం చేసే వారితో పాటు వెళ్ళకండి. మీరు పాపం చేస్తే వీలైనంత త్వరగా పశ్చాత్తాపపడండి. మీరు కోపంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. మంచి స్వభావానికి అనుగుణంగా ఉండండి. ఎల్లప్పుడూ కపటత్వం పట్ల జాగ్రత్త వహించండి. అన్ని సమయాల్లో ప్రశాంతంగా ఉండండి. దేవుని వైపు తిరగండి. సమయం వచ్చిన వెంటనే ప్రార్థనకు సిద్ధంగా ఉండండి. తల మరియు దాని చుట్టూ ఉన్న వాటి గురించి, కడుపు మరియు దానిలో ఉన్న వాటి గురించి జాగ్రత్తగా ఉండండి. దీని అర్థం, నా ఉద్దేశ్యం కళ్ళు, వారు చూసేవి, చెవులు, వారు వినేవి, రహస్య భాగాలు, నాలుక, అది చెప్పేది, మరియు కాళ్ళు, అవి ఉన్న చోట. ఎల్లప్పుడూ మన ప్రవక్త యొక్క ఆశీర్వాదం మరియు శుభాకాంక్షలను కోరుకోండి. దేవుని నామాల ప్రార్థనలకు మరియు ప్రార్థనలకు పగలు మరియు రాత్రి మిమ్మల్ని అంకితం చేసుకోండి. మీరు ఏ నెలలో బాగున్నారో ప్రతి నెలా 3 రోజులు నిరంతరం ఉపవాసం ఉండండి. మరణం మీ వద్దకు రాకముందే నిరంతరం దేవునికి పశ్చాత్తాపపడండి. అతిథులు వచ్చినప్పుడు వారు హృదయపూర్వకంగా స్వాగతించండి. మీ వద్దకు వచ్చే వారిని స్వాగతించండి. ముస్లిం అనారోగ్యంతో ఉంటే వారిని సందర్శించండి. జీవితంలో నిషేధించబడిన ఆటల పట్ల జాగ్రత్త వహించండి. ఖాళీగా ఉండే కబుర్లు చెప్పకుండా జాగ్రత్త వహించండి. బదులుగా దేవుని నామాల ప్రార్థనల వైపు తిరగండి. దేవుని గురించి తరచుగా ఆలోచించండి.
రాత్రిపూట ప్రార్థించండి. ఇతరులకు ఆహారం ఇవ్వండి. వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ బంధాలను బలోపేతం చేయండి. ఇతరుల తప్పులను ప్రస్తావించకండి మరియు ధైర్యంగా ఉండండి. ఒకరినొకరు దూరం చేసుకోకండి. ఒకరినొకరు అవమానించకండి లేదా పొగుడుకోకండి. గొడవ పడకండి లేదా గొప్పలు చెప్పుకోకండి. ఒకరికొకరు మంచిని మాత్రమే కోరుకోండి మరియు ఒకరికొకరు మంచిని మాత్రమే చేసుకోండి. మారబౌట్లను మరియు వృద్ధులను గౌరవించండి. అనాథలు మరియు పిల్లలపై జాలి చూపండి. పేదలు, అభాగ్యులు మరియు అప్పుల్లో ఉన్నవారికి సహాయం చేయండి. అన్యాయాలను ప్రభువుల సభకు సూచించండి. మరేదైనా ముందు, కష్టాల్లో ఓపికగా ఉండండి. మరియు దేవుని ఆశీర్వాదాలు ఆయనకు కృతజ్ఞత చూపే వారికే ఉంటాయి. అసూయ మరియు ద్వేషాన్ని నివారించండి. అపహాస్యం, గర్వం మరియు ద్వేషాన్ని నివారించండి. మరియు ప్రార్థనను సామూహికంగా చేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మీరు గౌరవించబడ్డారు. ఇస్లాం సూత్రాలకు కట్టుబడి ఉండండి. మీరు లేచినప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. వీటిలో మొదటిది ఏకేశ్వరోపాసన మరియు ప్రార్థన. హజ్, ఉపవాసం మరియు జకాత్. ప్రజల తప్పులపై దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే అది వైఫల్యానికి సంకేతం. మీ దుస్తులను అన్ని అశుద్ధత నుండి శుద్ధి చేసుకోండి, ఎందుకంటే అది సంచుల పని నుండి వస్తుంది. ఓ నా ప్రజలారా, స్వచ్ఛమైన స్థితిలో ఉండండి మరియు అసహ్యకరమైన మరియు అపవిత్రత నుండి పారిపోండి. ఓ నా ప్రజలారా, న్యాయంలో స్థిరంగా ఉండండి. తల్లిదండ్రుల కోసం, శాశ్వతంగా. ఓ సోదరభావం, కలిసి సేకరించండి. ఎందుకంటే మీరు కాలాల ముగింపులో ఉన్నారు. పునరుత్థాన దినపు సంకేతాలు కనిపించాయి. ప్రతి కార్మికునికి తనదైన గుర్తింపు. మనం అత్యంత చీకటి కాలంలో జీవిస్తున్నాము. దేశాలలో తిరుగుబాటు చిరునవ్వు కోసం, మరియు అనారోగ్యం మరియు బాధల ముఖం, మరియు ప్రజలపై మరణం యొక్క ముఖం, మరియు ద్రోహంతో కలిసిన అజ్ఞానం యొక్క చిరునవ్వు మరియు నమ్మకం పట్ల విధేయత లేకపోవడం, మరియు స్త్రీలలో వినయం లేకపోవడం, మరియు అబ్బాయిలలో వినయం లేకపోవడం, మరియు మంచి మరియు నీతిమంతుల కొరత, మరియు ఈ కపటత్వం మరియు ద్వేషం యొక్క చిరునవ్వు. ధనవంతులను ఉద్ధరించడం మరియు విద్యావంతులను కించపరచడం. అజ్ఞానులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు సమర్థులను ఆలస్యం చేయడం. ఇది నిశ్శబ్ద క్షణం. మరియు ఇంట్లో గడిపే సమయం. మరియు గుర్తు లేకుండా సంతృప్తి చెందే సమయం. సన్యాసం మరియు నిశ్శబ్దం యొక్క సమయం. ఒంటరితనం మరియు పర్వతాలు మరియు ఎడారులకు పారిపోయే సమయం. మరియు చాలా మంది ప్రజలు క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపడం. క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపే వారికి దుఃఖం. మన ప్రభువు శాపం క్రైస్తవులపై ఉండుగాక. హజ్ చేసిన వారి మరియు సందర్శించిన వారి దయ ద్వారా, మన ప్రభువు శాపం యూదులపై ఉండుగాక. నూహ్, సాలిహ్ మరియు హుద్ల అనుగ్రహంతో, మన ప్రభువు శాపం మాగీలపై ఉండుగాక. మన షేకల్, సనౌసి తాతగారి అనుగ్రహంతో, మన ప్రభువు శాపం అవిశ్వాసులపై ఉండుగాక. వెలుగులకు యజమాని అయిన దూత పవిత్రతతో, అవిశ్వాసుల వైపు మొగ్గు చూపే వారికి శ్రమ. ఎందుకంటే అది చెడిపోయింది. శత్రువుల పక్షం వహించే వారికి శ్రమ. ఎందుకంటే అతను దురదృష్టం బారిన పడ్డాడు. క్రైస్తవులందరికీ శ్రమ, శ్రమ. వారి ఇల్లు నరకంగా మారింది. నిజంగా, అవిశ్వాసులకు వ్యతిరేకంగా కవాతు చేసినవాడు, మరియు అది అవసరం వల్ల కాదు. ప్రతిష్ట లేదా సంపద కోసం వెతుకుతున్నాడు. లేదా విజయం మరియు అనుగ్రహం కోరుతున్నాడు. ఇది ప్రమాణం ప్రకారం ఖండించదగినది. అతని దూతతో, నిస్సందేహంగా. అవిశ్వాసులు మరియు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఆత్మ, దెయ్యం మరియు గాలి. మరియు ఆవిష్కరణలను చాలా వరకు నివారించండి.
ఎప్పటికీ అనుసరించడం కొనసాగించండి. మరియు దూత యొక్క సున్నత్ను అనుసరించడం ద్వారా, మరియు అజ్ఞానుల సంప్రదాయాన్ని కనిపెట్టడం ద్వారా, మెస్సియ యొక్క సున్నత్ను గట్టిగా పాటించండి. మరియు సద్గురు సహచరుల సున్నత్. మరియు ఇక్కడ ఆజ్ఞ నెరవేరింది. ఒక గొప్ప, అందమైన మరియు ప్రకాశవంతమైన స్త్రీ. కాబట్టి ఓ సోదరులారా, ఆమెను ఉపయోగించుకోండి. మీరు శాంతి మరియు దైవిక అనుగ్రహాన్ని పొందుగాక. దాని పూర్తికి దేవునికి స్తుతి. రాబోయే అన్ని రోజులలో మీపై శాంతి కలుగుగాక. మేఘాలతో ఉన్న దూత, అతని సంపద మరియు అతని ప్రముఖ సహచరులు మరియు సోదరులలో అనుసరించబడే వారిపై, ఆకులు కొమ్మలపై ఉన్నంత వరకు